హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. సుంకాల విషయంలో తన వైఖరిని మార్చుకునేదే లేదు అంటున్నారు. చైనాపై మరో 50% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ముందుగా చెప్పినట్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేసేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించాడు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% చేరాయి రానున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్ చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. అదనంగా మరో 50% సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. చైనా ఇంకా స్పందించలేదు. పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలుసార్లు ఆరోపించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10% సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిపి చైనాపై మొత్తం 54% సుంకాలు చేరుకున్నాయి. తాజాగా మరో 50% పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. అయితే ముందు భారీ లాభాల్లో కనిపించిన అమెరికా మార్కెట్లు చివరకు 2 నుంచి 3.5% నష్టాలను చవిచూశాయి. ఇదిలా ఉంటే అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం ప్రపంచానికి దాపురించింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది. దీని ప్రయోజనాన్ని పొందడానికి భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఇతర ఆసియా దేశాలు ఎక్కువగా లాభపడ్డాయి. తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రకారం 2017 నుంచి 2024 మధ్య యుఎస్ దిగుమతులలో భారతదేశం యొక్క మొత్తం వాటా 0.6% పాయింట్లు పెరిగి 2.7%కి చేరుకుంటుందని అంచనా. అదే సమయంలో చైనా వాటా దాదాపు 8% క్షీణించి 14% కంటే తక్కువగా ఉంది. అయితే వియత్నాం వాణిజ్య మళ్లింపులో అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఈ కాలంలో యుఎస్ దిగుమతులలో దాని మొత్తం వాటా 1.7% నుంచి 3.7% వరకు పెరిగింది. తైవాన్, దక్షిణ కొరియాలు కూడా యుఎస్ దిగుమతుల్లో తమ వాటాను వరుసగా 1%, 0.7% పెంచడం ద్వారా భారతదేశాన్ని అధిగమించాయి. ఈ అధ్యయనం ప్రధాని నరేంద్ర మోదీ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా తెలిపింది. ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై సుంకాల బెదిరింపులను అమలు చేస్తే భారతదేశం గణనీయమైన లాభాలను పొందడం కష్టమని పరిశోధనలు సూచిస్తున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ఇప్పటివరకు భారతదేశ ఎగుమతి అవకాశాలను పరిమిత స్థాయిలో మాత్రమే మెరుగుపరిచిందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హార్మన్ ఒక నోట్లో రాశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.